నమస్కారం అండి. నా పేరు తేజ. తేజ రుచుల పసుపు ఛానల్‌కి స్వాగతం అండి. గులాబ్ జామ్. ఈ గులాబ్ జామ్ పేరు చెప్పగానే అదొక మనకి ఎమోషన్ అండి. స్వీట్స్‌లో సింపుల్‌గా అలాగే కొంతమందికి టఫ్‌గా ఉండే గులాబ్ జాము కానీ అందరికీ ఫేవరెట్. కానీ ఈ గులాబ్ జామ్‌ని ఇన్‌స్టంట్‌గా చేస్తాము. అలాగే కోవాతో చేస్తాము. అలాగే రకరకాలుగా చేస్తాం కదా! కానీ ఈరోజు నేను కొబ్బరి పాలతో గులాబ్ జామ్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పులు పంచదార, కప్పున్నర వాటర్ తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని మనకి పాకం పట్టుకోవాలండి. మనకి ఇప్పుడు తెలిసినట్టుగానే గులాబ్ జామ్ పాకం అనేది పట్టుకోవాలి. అది అలా మరుగుతుండగా మరొక పక్కన ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. నేను వీడియోలో చూపించినట్టుగా మీరు పలసగా కట్ చేసుకుంటే మనకి మిక్సీ అనేది ఈజీగా అవుతుందండి. అదొక టిప్ అండి. అవునండి. ఆ కప్పు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్నాక దాన్ని ఒక క్లాత్లో వేసుకుని వడకట్టుకోవాలండి. కొబ్బరి పాలు, చిక్కని కొబ్బరి పాలు తీసుకుని మనము చూసారా ఎంత చిక్కగా వస్తున్నాయో. మీరు మరోసారి కూడా ఒక మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోవచ్చండి. మొత్తానికి మనకి 2 కప్పుల కొబ్బరి పాలు కావాల్సి వస్తుంది. అవి అలా పక్కన పెట్టుకున్నాక ఈ మరుగుతున్న గులాబ్ జామ్ పాకంలో 1/2 ఇంచు దాల్చిన చెక్క వేసానండి. మీకు నచ్చితే యాలకులు వేసుకోవచ్చు, కానీ దాల్చిన చెక్క ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నా కదండి పాకం, ఆ చిక్కదనం రావాలి. మనకి ఎప్పుడూ తెలిసినట్టే గులాబ్ జామ్ పాకం అండి. మరీ పలుచగా కాకుండా మరీ ముదురుగా కాకుండా 2 వేళ్ళకి మధ్యగా అతుక్కునేలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక పాన్లోకి 2 స్పూన్లు నెయ్యి తీసుకుని ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుని బాగా వేయించుకోవాలండి. బాగా కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి. అలా కలర్ మారుతుంది అనే టైంకి మనము అరకప్పు గోధుమ పిండి అనేది తీసుకోవాలండి. అరకప్పు గోధుమ పిండిని కూడా వేసుకుని చక్కగా మంచి సువాసన వచ్చి కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలండి. 2 వీటిని కలుపుకుని ఈ 2 కలిపి చక్కగా వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు చిటికెడు సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇప్పుడు మనము పక్కగా తీసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పాలు. నేను ఒక కప్పు చిక్కని కొబ్బరి పాలు, ఒక కప్పు వాటర్ అనేది వేస్తున్నానండి. మొత్తానికి 1.5 పిండికి 2 కప్పులు వాటర్ అనేది పోసుకుని చక్కగా మనం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. ఇది అడుగంటుకోకుండా చూసుకోవాలి. డో మొత్తము మనకి ప్యానానికి అంటుకోకుండా మొత్తం విడి వచ్చేలాగా బాగా అంచులంట అంటుకున్న దాన్ని తీసుకుంటూ మొత్తంగా కలుపుకుని ఒక ముద్దలాగా అయ్యేదాకా మనము చక్కగా కలుపుకోవాలన్నమాట. అవునండి, మనము అన్ని రకాల గులాబ్ జాములు చూసి ఉంటాం, కానీ ఈ గులాబ్ జాము కొద్దిగా కొబ్బరి పాల స్మెల్తో చక్కని టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఈ వెర్షన్లో ట్రై చేశారంటే కనుక మీరు రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామ్ బదులు ఈ గులాబ్ జామ్ కూడా మీ స్వీట్ లిస్ట్లోకి చేరుతుందండి. అవునండి, ఖచ్చితంగా చేరుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారా పెనం నుంచి విడిపోతుంది కదా. ఇప్పుడు చక్కగా ఆఫ్ చేసేసుకుని ఒక మూత పెట్టి 15 నిమిషాలు పక్కన ఉంచాలండి. 15 నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉంటుంది. ఇప్పుడు 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా మెదుపుకోవాలండి. మెదుపుకున్న ఈ డోని ఇప్పుడు మనము బాగా మెదుపుకున్నాం కదా. ఇది ఎంత బాగా మెదుపుకుంటే మనకి బాల్స్ అనేవి, గులాబ్ జామ్ బాల్స్ అనేవి అంత బాగా వస్తాయండి. ఒకవేళ రావడం లేదు అనుకుంటే మధ్యలో ఉండ చుట్టూ చూసినప్పుడు మరి కొంచెం మెదుపుకోవాలన్నమాట. ఈ మెదుపుకున్న పిండిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనకి గులాబ్ జామ్ సైజుల్లో చక్కగా క్రాక్స్ ఏమి రాకుండా మనం ఉండ చుట్టుకోవాలండి. మీకు ఉండ చుట్టుకునేటప్పుడు క్రాక్స్ వస్తే చేతికి
కొంచెం గీ అనేది అప్లై చేసుకోండి. అవసరం లేదండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చక్కగా అలా కొంచెం ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేసి తర్వాత బాల్ చుట్టినట్టయితే అసలు క్రాక్స్ ఏమీ రాకుండా చాలా నీట్గా వస్తాయండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. అలాగే ఇప్పుడు మొత్తం పిండిని మనము బాల్స్లా చేసుకుని పెట్టేసుకోవాలండి. ఒకవేళ ఇవి క్రాక్స్ ఏమైనా వస్తే కనుక మనం ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్లో బ్రేక్ అయిపోయి ఆ పిండి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయిపోతుందండి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. అన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మూకిట్లోకి ఆయిల్ పోసుకుని మీడియం హీట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ గులాబ్ జామున్ ఒకదాన్ని అందులో వేస్తే చూసారా, మన వేసిన జామున్ చుట్టూ చిన్న చిన్న ఆయిల్ బబుల్స్ వచ్చినాయి కదండి. అలా వచ్చినాయంటే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్ టెంపరేచర్లో ఉన్నట్టు లెక్కండి. ఇప్పుడు వీటిని వీలైన బాల్స్ని వేసుకుని ఒక సైడ్ చూసారా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కదపకూడదండి. అలా గోల్డెన్ కలర్ రావడానికి మనకి ఇంచుమించు 3 నుంచి 4 నిమిషాల వరకు టైం పడుతుంది. వెయిట్ చేయండి. ఆ తర్వాత మనం మరో పక్కకి రొటేట్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు తొందరపడి రొటేట్ చేస్తే గులాబ్ జాములు బ్రేక్ అయిపోతాయండి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా చక్కగా వేయించుకోవాలండి. అవునండి, కమ్మని వాసన వస్తూ భలే ఉంటాయండి. ఇప్పుడు వేడివేడి గులాబ్ జామున్ చూసి గోరువెచ్చగా ఉన్న మన పంచదార పాకంలో వేసేసుకుని 2 నుంచి 3 గంటల వరకు నానపెట్టుకోవాలండి. ఆ తర్వాత తీసుకుని సర్వ్ చేసుకుంటే మంచి కమ్మని కొబ్బరి పాల వాసనతో మన తీయని గులాబ్ జాములు అనేవి రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తేజ రుచుల పుస్తకం ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్